మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకి జై అనేది లేదన్నారు. అసద్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిని కీర్తించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి. అసద్ మాత్రం తన మాటలు వెనక్కి తీసుకునేది లేదంటూ చెబుతున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ భారత్ మాతాకి జై అనాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పడంపై ఫైర్ అయ్యారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. భావితరాలకు భరతమాతను కీర్తించే నినాదాలు నేర్పించాలని, ప్రతి ఒక్కరూ భారత్ మాతాకి జై అనాలని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకి జై అనేదే లేదన్నారు. అలా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు అసదుద్దీన్. नागपुर में कहा कि मुल्क में ऐसे लोग हैं जो नारा नहीं लगाते भारत माता की जय का, उनको सिखाना पड़ेगा। मोहन भगवत साहब, मैं नहीं लगाता नारा, क्या करते आप? मेरे गले पे छुरी भी रख देंगे तो नहीं बोलूंगा मैं, क्योंकि हिंदुस्तान के कॉन्स्टिट्यूशन में कहीं पर भी लिखा नहीं है भारत माता की जय बोलना। అసద్ కామెంట్స్ పై బీజేపీ, శివసేన ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగంలో రాస్తేనే తల్లి గొప్పదనం తెలుస్తుందా అని ప్రశ్నించారు నాయకులు. భారత్ మాతాకి జై అనేందుకు స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టిన విషయం అసదుద్దీన్ మర్చిపోయారని ఆరోపించారు. तो माँ की जय बोलने के लिए कहीं कोई कानून नहीं लिखा है. हम अपने माँ को माँ ही कहते हैं. अब ओवैसी जैसे लोगों को मुझे लगता है कि माँ का महत्व संविधान में लिखने के बाद अगर समझता है तो अल्लाह ताला उन्हें और ज्यादा अक्ल दे, ज्यादा बुद्धि दे. इस देश के बहुत से सुपुत्रों ने फांसी का फंदा गले में लगाया है स्वतंत्रता संग्राम में. शायद ओबीसी ये भूल गए हैं इस देश के लिए जितनी कुर्बानी हुई है वो भारत माता की जय के लिए हुई है. ओबीसी पूरे मुसलमान कौम को बदनाम कर रहे हैं. అటు ముస్లిం మత పెద్దలు కూడా అసదుద్దీన్ మాటలను తప్పుపట్టారు. దేశ సమగ్రతకు భంగం కలిగేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. देखिए, सबकी अपनी अपनी राजनीति है, ऐसे अपने अपने तौर पर हर आदमी सियासत करता है और उनको अधिकार है वो सियासत करे, मगर ऐसी सियासत जो राष्ट्र को नुकसान ना पहुंचे, देश को नुकसान ना पहुंचे, हमारे आपसी भाईचारगी को नुकसान ना पहुंचे, हमारे लिए राष्ट्र सर्वोपरि है, इसका ख्याल होना चाहिए. ఇష్యూ వివాదంగా మారినా తన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు అసదుద్దీన్. ఇతర పార్టీల నేతలు మాత్రం ఎంఐఎం ఎంపీ తీరుపై మండిపడుతున్నారు.